తిరుపతి లడ్డు ప్రసాదంలో వాడే నెయ్యిలో జంతు కొవ్వులు వాడి అపవిత్రం చేసిన కారణంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా కాకినాడ జిల్లా జగ్గంపేట విష్ణాలయంలో జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ దీక్ష చేశారు. ముందుగా ఆలయంలో 108 కొబ్బరికాయలు కొట్టి లలిత పారాయణం పాటించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ హిందూ మతానికి మచ్చ తీసుకొచ్చారని, హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ విమర్శించారు. లడ్డు ప్రసాదం అపవిత్రం చేసిన అప్పటి వైసీపీ ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుమల వెంకటేశ్వర స్వామి నాటి పాలకులు చేసిన తప్పిదాన్ని మన్నించి ప్రజలందరినీ సుఖశాంతులతో కరుణించాలన్నారు. అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమ. ఈరోజు మన హిందూ ధర్మం పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళ వల్ల హిందూ మతానికి ఒక మచ్చ వచ్చేలాగా, హిందూ మతం తిరుపతి దేవస్థానానికి ఒక మచ్చ వచ్చేలాగా మన జగన్మోహన్ రెడ్డి గారు చేయడంలో దీని వెనకాల ఏమన్నా కుట్ర ఉందా అన్న ఉద్దేశంలో కూడా మన హిందూ ధర్మం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం మీద దీక్ష తీసుకోవడం జరిగింది. ఆయన దీక్షకి మద్దతుగా మా జగ్గంపేట నియోజకవర్గంలో మేము అప్పుడే గత 3 రోజుల నుంచి కూడా అన్ని దేవాలయాల్లో కూడా సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా 108 కొబ్బరికాయలు కొట్టడం, లలితా పారాయణాలు చేయడం, కుంకుమ పూజలు చేయడం, అలాగే అనేక రకాల పూజా కార్యక్రమాలు చేసి హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం గురించి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చేసే దీక్షకి మద్దతుగా ఉండాలని కూడా ప్రతి గ్రామంలో కూడా ఆయనకి మద్దతుగా దీక్షలు చేయడం జరుగుతుంది. ఇది ఒకసారి మనం ఆలోచించుకోవాలి, ప్రతి హిందువు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే హిందూ ధర్మం ఏం చెప్తుందంటే ప్రతి క్రిస్టియానిటీ కానీ ముస్లిం కానీ అందరూ సమానమే, అందరినీ గౌరవించండి అని చెప్పి ఏకైక మతం హిందూ ధర్మం. ఏకైక ధర్మం హిందూ మతమే. మన యేసుప్రభుని దండం పెట్టుకోండి, అల్లాని దండం పెట్టుకోండి, కృష్ణుని దండం పెట్టుకోండి, రాముని దండం పెట్టుకోండి అని చెప్పి మతం ఏదన్నా మన ప్రపంచంలో ఉందంటే హిందూ ధర్మం ఒకటే ఉంది. కాబట్టి ఇది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించుకుని మన ధర్మాన్ని కూడా మనం కాపాడుకునే పరిస్థితిలో ఈరోజు ఉన్నాం. ప్రతి హిందువు కూడా ఈరోజు, ఎందుకంటే ఇది మేము రోడ్డెక్కి దీక్షలు చేయగలం, రోడ్డెక్కి రాస్తారోకోలు చేయగలం, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి అని చెప్పి రోడ్డెక్కి ప్రతి హిందూ చాలా ఇదిగా దాన్ని ఖండించి రోడ్డెక్కగలడు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పాడంటే ఆయన గుడుల్లో దీక్షలు చేయండి, గుడుల్లో పూజలు చేయండి, మన గుడుల్ని మనం కాపాడుకునే విధంగా మన హిందూ ధర్మాన్ని రక్షించుకోండి, అంతేగాని ఇలాగ రోడ్డు ఎక్కి దీక్షలు చేయొద్దని చెప్పడంతో మా హిందూ సమాజం కానీ ఈరోజు మా జగ్గంపేటలో ఉన్న మా జన సైనికులు, మా మండల నాయకులు అందరూ కూడా ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఈ దీక్షలు చేయడం జరుగుతుంది.